హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాల్టి వీడియో ఏంటంటే బోర్ల పడితే బొబ్బట్లనమాట. నేను బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. హనీకి ఫోటోషూట్ కోసం బొబ్బట్ల కోసం నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మైదా పిండితో కూడా వాడుకోవచ్చు. మైదా పిండితో చేస్తే ఏంటంటే మైదా పిండి హెల్తీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మనకు కావాల్సినంత గోధుమ పిండి అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే అవసరం లేదు. సరిపోని అయితే వేసుకోకూడదు. వేసుకుంటే అంత బాగోదు. జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండికి కలుపుకున్నంత హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి. వేలుతోటి అలా అంటే అతుక్కోకూడదండి. నాకైతే అంటుకోలేదు. నా చెయ్యి కొంచెం పిండి పిండిగా ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో. వేలుతో అలా అంటే అంటుకోలేదు. లాస్ట్లో ఆయిల్ వేసి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. 15 to 20 minutes రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనకి మెజర్మెంట్ అయితే నేనేం తీసుకోను అసలు. చేతికి ఎంత వస్తే అంత వేసుకుంటాను అనమాట. పచ్చిపప్పు తీసుకోవాలి. పచ్చిపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని విజిల్ పెట్టుకోవాలి. 4-5 విజిల్స్కి మెత్తగా ఉడికిపోతే నేనేం చేశానంటే వాటర్ అయితే కొంచెం ఎక్కువైనాయి అనమాట. ఇంకా దాంట్లో బెల్లం వేసేసరికి ఇంకా కొంచెం పప్పుగా ఉండాల్సింది కాస్త పప్పుచారు అయిందనమాట. తర్వాత మనం కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి. యాలక్కాయ పౌడర్ వెరైటీగా ఉందనుకుంటున్నారా? యాలకులు అండ్ పంచదార కొంచెం మిక్సీ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి. నేను అవి మొత్తం వేసి కొంచెం పొయ్యి మీద అయితే పెట్టాను. కాసేపు సెగకు ఉంచితే అది కొంచెం గట్టి పడుతుందని చెప్పేసి మెత్తగా ఉడికిపోయింది కదా, దాన్ని కాసేపు సెగ మీద అయితే పెట్టాను. నా దరిద్రం ఏంటో నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. ఇంట్లో ఫ్యాన్ కూడా టైంకి చెడిపోయింది అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం గట్టి పడింది చూడండి. పప్పుచారుగా ఉన్నది కాస్త గట్టిగా అయింది. మా ఆయన అయితే పప్పుగా ఉండాల్సిందని పప్పుచారు చేసి అసలు అది గట్టి పడిద్దా వేస్ట్గా చేస్తున్నావు అన్నాడు. కానీ ఫైనల్గా చూడండి గట్టిగా అయితే చేసి ఉండలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను బొబ్బట్ల కోసం చేసుకున్న స్వీట్ అయితే పక్కన పెట్టుకొని ఇంకా చపాతీలు అయితే చేసుకోవాలి. చపాతీ కాదు, బొబ్బట్లు అనమాట. గోధుమ పిండి కొంచెం తీసుకొని పొడి పిండి కొంచెం తీసుకొని గోధుమ పిండి తీసుకొని కొంచెం ఒక చిన్న చపాతీ లాగా చేసుకొని చూపిస్తున్నా చూడండి ఒకసారి వీడియోలో. అలా కొంచెం చిన్న చపాతీ లాగా చేసుకొని దాంట్లోకి అయితే బొబ్బట్టు ముద్ద ఉంటుంది కదా, అదే లోపల పెట్టుకునే స్వీట్ ముద్ద, దాంతో మొత్తం కవర్ చేసేయాలి. మొత్తం కవర్ చేసిన తర్వాత చిన్నగా అయితే ఒత్తుకోవాలండి. చపాతీ కర్ర పెట్టి చిన్నగా ఒత్తుకుంటా ఉంటే మనకి మంచి షేప్ వచ్చేటట్టు ఒత్తుకోవాలి. నాకైతే మంచి షేప్ అయితే రాలేదు. నాకైతే మంచి షేప్ రాకపోగా అదైతే చాలా పెద్దగా వచ్చింది. బొబ్బట్లు అంత పెద్దగా ఉంటే తినాలనిపించదు కదా, చిన్నగా రౌండ్గా నీట్గా ఉంటే కొంచెం ముద్దుగా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి కదా. చేసిన బొబ్బట్లన్నీ వేసుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. కొంచెం దుమ్ము ఉందని చెప్పేసి నైట్ పెట్టి తుడిచాను, ఏమనుకోమాకండి. నేను మళ్ళీ రెండో బొబ్బట్టు చేద్దామని అయితే కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈసారి కొంచెం చిన్నగా చేద్దాం, పెద్దగా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి చిన్న చపాతీ చేసి దాంట్లో బొబ్బట్టు పిండి పెట్టుకొని మొత్తం రుద్దుతున్నాను అనమాట చపాతీ కర్ర పెట్టి. నాకెందుకో చపాతీ కర్ర పెట్టి రుద్దుతుంటే అంత బాగా అయితే అనిపించట్లేదు. కొంచెం పిండి బయటికి రావడం, లేదంటే పెద్దగా చపాతీలాగా పెద్దగా రావడం అయితే జరిగింది. నాకు ఇంకా అలా అయితే నచ్చలేదు. మంచిగా రౌండ్గా షేప్గా రావాలని చెప్పేసి నేనైతే బాక్స్ మూత అయితే ఒకటి తీసుకున్నాను. మనం చేసుకున్న బొబ్బట్టు మీద అయితే బాక్స్ మూత పెట్టి బాగా ప్రెస్ చేసి ఎడ్జెస్లో ఉన్న పిండి అంతా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా నాకేంటంటే చపాతీ కర్ర పెట్టి చేస్తుంటే అంత మంచిగా రావట్లేదు కదా అని చెప్పేసి, పిండి కూడా ఎలాగో సాఫ్ట్గానే ఉంది కదా, గట్టిగా అయితే లేదు కదా అని చెప్పేసి నేనైతే చేత్తో అయితే చేస్తున్నాను చూడండి. నాకైతే చేత్తో చేసిందే బాగా నచ్చింది. చపాతీ కర్రతో చేసిన దానికంటే కూడా చేత్తో చేస్తేనే చాలా మంచిగా వచ్చింది. చేత్తో చేస్తుంటే ఏంటంటే చాలా ఈజీగా అనిపించింది. కొంచెం ఫోర్స్గా పడకుండా పిండి బయటికి రాకుండా నీట్గా అనిపించింది. చేత్తో కొంచెం షేప్ అవుట్గా చేసేసి ఇంకా తర్వాత బాక్స్ మూత పెట్టి షేప్గా అయితే కట్ చేసుకొని అన్నీ రౌండ్గా ఉండేలా చూసుకొని మొత్తం అయితే చేసుకున్నాను. చేత్తోనే చేసుకున్నాను చేసినవి మొత్తం. లాస్ట్లో చూస్తారు కదా మీరే ఎన్ని చేశానో, అవన్నీ నేను చేత్తోనే చేసుకున్నాను. రౌండ్గా వచ్చినాయి మొత్తం. ఇంకా మొత్తం చేసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకున్నాను. మరి అంటుకోకుండా కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి పొడిపిండి కొంచెం ఎక్కువ అయితే వేసేసుకొని మొత్తం చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే అట్ల పిండం పెట్టుకొని బాగా వేడెక్కాలి. కొంచెం వేడెక్కితే మాత్రం బాగుండదు అనమాట, గట్టిగా వస్తాయి. అట్ల పిండం బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ తర్వాత బొబ్బట్టు వేసుకొని కాల్చుకోవాలి. మన ఇష్టం అండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు. నేనైతే మొత్తం నెయ్యితో అయితే కాల్చలేదు, ఎందుకంటే మనం అంత రిచ్ కాదనమాట. నేను ఇంకా కొన్ని అయితే నెయ్యి వేసి కాల్చాను, ఇంకా మిగతా అన్ని నూనె అయితే వేసి కాల్చాను. నెయ్యి వేసి కాలిస్తే కొంచెం స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసి కాలిస్తే ఏంటంటే
అలానే ఉంటది. కాకపోతే కొంచెం టేస్ట్ మారిద్దనమాట. ఫస్ట్ కొంచెం నెయ్యేసుకొని కాల్చా అని చెప్పా కదా! వాటిలో అయితే 2 అయితే ఇంటి ఓనర్ ఇచ్చాను. ఎందుకంటే అవతల వాళ్ళకి పెట్టేటప్పుడు ఏదైనా మనం మంచిగా పెట్టాలనమాట. బాగోనిది ఎలా పడితే అలా ఉన్నదైతే మనం పెట్టకూడదు. మనం తినేది ఎలా ఉన్నా పర్లేదు. బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం మనం మంచిగా చూసుకొని ఇవ్వాలి కదా! అందుకని చెప్పేసి నేను అవైతే నెయ్యేసినయి ఆంటీకి 2 ఇచ్చాను. తేజు తినటానికి గూడా ఇచ్చాననమాట. ఇంక బొబ్బట్లయితే మొత్తం కాల్చడం అయిపోయిందండి. ఇంక తర్వాతేంటంటే ఫోటోషూట్ కోసం బొబ్బట్లు చేశా అని చెప్పా కదా! బొబ్బట్లయితే క్లాత్ మీదేయాలి గదా! క్లాత్ మీదేస్తే కొంచెం ఆయిల్ అంటటం గానీ, ఏదైనా పాడవటం క్లాత్ పాడైపోతది గదా! అందుకని చెప్పేసి కొంచెం దానికి బ క్లాత్‌కి ప్రొటెక్షన్ లాగా నేనైతే ఫస్ట్ కవర్ ఏదైనా వేద్దామా అనుకున్నాను. ఇవైతే కొంచెం వేడిగా ఉన్నాయి గదా! కవరేస్తే మళ్ళీ బొబ్బట్లు కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంది గదా! అని చెప్పేసి అందుకని నేనింక న్యూస్ పేపర్ అయితే తీసుకొని బాగా ఫోల్డ్ చేసి, ఒక బొబ్బట్టయితే న్యూస్ పేపర్ మీద పెట్టుకొని రౌండ్ షేప్ నీట్‌గా వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువైనా మనకి బాగోదు న్యూస్ పేపర్ ఎక్కువ కనిపిస్తది. తక్కువైతే ఏంటంటే క్లాత్‌కయితే అంటుకుంటది కదా! బాగోదు కదా! అని చెప్పేసి కరెక్ట్‌గా రావాలని చెప్పేసి ఒక బొబ్బట్టయితే తీసుకొని న్యూస్ పేపర్ మీద పెట్టుకొని అలా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ కొన్నయితే కట్ చేసుకున్నాను. అవైతే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక బొబ్బట్టు తీసుకొని, ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ రౌండ్‌గా అయితే కట్ చేసుకున్నాను. న్యూస్ పేపర్ కూడా కట్ చేసుకొని అన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మంచం మీద ఒక క్లాత్ అయితే వేసుకుందాం అని చెప్పేసి ఏమేద్దామని ఆలోచించాను. రెడ్ అయితే బాగా కనిపించిద్ది కదా అని చెప్పేసి రెడ్ కప్పుకునే దుప్పటయితే ఒకటుందనమాట. అదైతే ఇంక మంచం మీద నీట్‌గా వేసేసాను. ఇంకా ఏమేద్దామని ఆలోచించి ఏదో ఒకటి ఏద్దాంలే అని చెప్పేసి నేనైతే వేస్తున్నాననమాట. ఇంక ఈలోపే మధ్యాహ్నం ఫ్యాన్ పాడైపోయిందని చెప్పా కదా! ఇవన్నీ రౌండ్‌గా పెట్టిన తర్వాత ఫ్యాను బిగించే ఆయనైతే వచ్చాడు. ఆయనైతే నేను ఇవన్నీ రౌండ్‌గా పెట్టా గదా! ఇవన్నీ జూసి, "ఏందమ్మా మాటిడు మీరు తినరా? చపాతీలు తింటారా?" అని అడుగుతున్నాడు. అంటే ఆయనేమన్నాడంటే, "సాయంత్రం పూట నైట్ టైమ్‌లో మీరు అన్నం తినకుండా చపాతీ తింటారా?" అని అయితే అడిగాడు. నాకైతే నవ్వొచ్చింది. అంకుల్ అయి చపాతీలు గాదు అంకుల్ అయయితే బొబ్బట్లు. బోర్ల పడితే బొబ్బట్లు అనే ఒక కాన్సెప్ట్ ఉంటది గదా! దానికోసం అని అమ్మాయి బోర్ల పడింది అంకుల్ పాప. అందుకని ఫోటోషూట్ చేద్దామని నేనైతే బొబ్బట్లు చేశాను. అవి చపాతీల్లా కనిపించాయంట అంకుల్‌కి. తప్పులేదులెండి. ఎందుకంటే అవి గోధుమ పిండితో చేసినయి గదా! అందుకని అవి చపాతీలా అయితే కనిపించాయి. నేనైతే మొత్తం ఒక షేప్‌లా పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత హనీ పాపని రెడీ చేద్దాం అని చెప్పేసి ఒక గౌన్ అయితే వేస్తున్నాను. ఈ గౌన్ అయితే మా అక్క తెచ్చిందండి. అదే హనీ పాప వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చింది మొన్న సంక్రాంతి పండగకొచ్చినప్పుడు. ఇంకా గౌన్ వేసేసి హనీ పాపనైతే బొబ్బట్లన్నీ పెట్టిన మంచం మీద పనుకోబెట్టాను. అసలు పడుకోబెట్టాను లేదు వెంటనే బోర్ల పడిందండి. బోర్ల పడి పడుకొని చూస్తుంది. మా అమ్మ ఏదో పెట్టింది మంచం మీద భలే కనపడుతున్నాయి వెరైటీగానైతే చూడండి ఎలా చూస్తుందో అసలు దొంగ పిల్ల. వెంటనే బోర్ల పడింది. నేను కొన్ని ఫోటోలన్నా తీసుకుందామే అనుకుంటే అస్సలు కాదు. అసలు కొంచెం ఉన్న 4 ఫోటోలన్నా మంచిగా వస్తాయేమో అనుకుంటే అసలు చూడండి ఎలా తంతుందో. ఆ బొబ్బట్టు చూడండి ఎలా ఆగమాగమైందో. నా పక్క ఇట్లా ఆగుతుంటే తంతనే ఉందనమాట. అన్నీ తన్ని అలసిపోయినట్టుంది. ఇక్కడ చూడండి నోట్లో వేలేసుకొని ఎలా చీకుతుందో అసలు. తీయవే అంటుంటే అస్సలు తీయనే తీయట్లేదు. ఏసుకొని చీకుతానే ఉంది. అసలు ఈ బొబ్బట్లు తీయమేమో గానీ, ఆ ఫోటోలు తీయటానికి మాత్రం నాకు మామూలుగా లేదండి అసల. 4 ఫోటోలన్నా వస్తాయేమోనని ఎంత ట్రై చేశానో లాస్ట్‌లో ఫోటోలు యాడ్ చేస్తాను చూడండి. ఈ థీమ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేనైతే చాలా కష్టపడ్డా అనమాట. ఎందుకన్ని బొబ్బట్లు చేసుకున్నాక నేను నెత్తిన పెట్టుకుంటావా అనుకుంటారేమో. అలా ఏం కాదండి. నాకు బొబ్బట్లంటే చాలా ఇష్టం. నాకు మా తేజకి ఇద్దరికి బొబ్బట్లంటే చాలా ఇష్టం. అందుకని ఎక్కువ చేసుకున్నాం. లాస్ట్‌లో ఫోటోలు యాడ్ చేస్తానను కదా! ఫోటోలు కూడా చూసేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. అసలు ఈ పిల్ల చూడండి బొబ్బట్లు ఎలా తినేసిందో. ఈ బోర్ల పడితే బొబ్బట్లు అనే థీమ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పొద్దునుంచి అనుకుంటే అది సాయంత్రానికి అయిందనమాట ఫోటోషూట్. ఇంట్లో పనులన్నీ చేసుకుంటా, హనీ పాపని చూసుకుంటా, ఇంకా బొబ్బట్లు చేసుకుంటా అంతా సరిపోయిందనమాట. ఈవినింగ్ నైట్ అయింది ఫోటోషూట్ చేసేసరికి. ఈ వీడియో అయితే ఎండింగ్‌కొచ్చేసిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.